శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రులు 3వ రోజు. అలా 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 అయిపోతున్నాయి. 3 రోజులకి వస్తుంది అప్పుడే. లైట్ వేస్తాను. ఈవేళ విజయవాడలో అయితే అన్నపూర్ణాదేవి అలంకరణ జరుగుతుందన్నమాట. కాకపోతే చాలా మట్టి గుడిలో ఈరోజు రెండో రోజు గాయత్రి అలంకరణ పెడుతున్నారు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారండి, వాళ్ళ లోకల్ గుడుల్లో అది కొంచెం అలంకరణలు మార్పు వస్తున్నాయి అనేసి అడుగుతున్నారు. ఏంటంటే విజయవాడలో తొలి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకరణ వేసేవారనమాట. అది ఏమైందంటే రాను రాను వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా అమ్మ అలంకరణ తీసేసి ఇంకోటి ఏంటి 5వ రోజు చండీ అలంకరణ పెట్టారనమాట. సో మొదటి రోజు బాల వచ్చేసింది, 5వ రోజు చండీ పెట్టారు. దానివల్ల అందరికీ కన్ఫ్యూజన్ వచ్చిందనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవ్వి ఉంటున్నారు. కానీ చాలా గుళ్ళో మట్టుకి పాత అలంకరణలు అంటే ఫస్ట్ నుంచి విజయవాడలో ఏ అలంకరణలు అయితే ఫాలో అయ్యేవారో అవే ఫాలో అవుతున్నారనమాట. కొంతమంది ఏంటంటే విజయవాడ బేస్ చేసుకుని వెళ్ళిపోతారు కాబట్టి విజయవాడ బేస్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. నేను లాస్ట్ ఇయర్ అయితే విజయవాడ ఫాలో అవ్వలేదండి. ఈ సంవత్సరం అయితే ఇంకా అదే ఫాలో అవుతున్నాను అనమాట. అమ్మ చూసేయండి, బంగారు తల్లి డిజిటల్. ఈరోజు అన్నపూర్ణ అలంకరణ అనమాట విజయవాడలో. ఈ తాటంకాలు ఉన్నాయి చూసారా, ఇవి పెట్టడానికి ఇంకా మామూలుగా ఏడిపించలేదు నన్ను. కానీ మొత్తం మీద బుజ్జి తల్లి మాటిని పెట్టుకుందనమాట. అన్నీ పడేస్తుందండి మొత్తం డైలీ. ఇంకా ఈరోజనే కాదు, డైలీ అన్నీ అలా పడేస్తుందనమాట. సరే వెనక్కి చూపిస్తాను. కుర్చీలు పెట్టాను కానీ మొత్తం అన్నీ కలిసిపోయినాయి అనమాట. చీర కాళ్ళు తిప్పడం వల్ల మొత్తం అన్నీ కలిసిపోయినాయి అనమాట. అలంకరణ ఇవాళ అన్నపూర్ణాదేవి అలంకరణ కదా, అలా జాగ్రత్తగా సెట్ చేశాను అనమాట. గరిట అది పెట్టేసి ఇంకా అలా సెట్ చేశాను. ఇంచక్క కూర్చుంది అంతే. ఈరోజు అమ్మకి పెసరపప్పు అన్నము విడివిడిగా వండదనమాట. నిన్న పులగం చేసి పెట్టాను కదా, ఈరోజు విడివిడిగానే చేసి పెట్టాను. నేను పూజకు కావాల్సినవి అన్నీ ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత అక్కడ పెట్టిన ఏకాత్రులు, ఈ నైవేద్యం పెట్టిన పళ్ళాలు ఇవన్నీ కూడా తోమేసుకుంటూ ఉంటాను అనమాట. అది కదపము. ఇంకా నిత్య దీపారాధనలో పెట్టుకున్న దీపం కుందులు అవన్నీ కూడా కలిపి తెచ్చేసుకొని తోమేసుకుంటాను అనమాట. తోమేసుకుంటే మనకి సాయంత్రం పూజకి ఈజీగా ఉంటుంది. ఒక 2 సెట్లు ఉన్నాయంటే మనకి భయపడక్కర్లేదండి, బాధపడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కొక్క రోజు లేట్ అయినా కూడా మనం ఇబ్బంది పడక్కర్లేదు అనమాట. ఈజీగా అయిపోతూ ఉంటుంది అంతా కూడా. ఇంకా అవుతుందండి, మొత్తం మీద అంతా అవుతుంది. నేనైతే డైలీ కూడా లక్ష్మీ అష్టోత్తరమే చదువుతున్నాను. ఆ రోజు ఆ అష్టోత్తరం, ఈరోజు ఈ అష్టోత్తరం అని చదివేవాడిని ఇదివరకు. కానీ ఇప్పుడు ఏంటంటే దుర్గ కూడా కాదు, అర్జునకృత దుర్గా స్తోత్రం అనేసి మనకి ఉంటుంది. 13 శ్లోకాలు ఎన్నో ఉంటాయి అన్నమాట. అది మొత్తం మీద అమ్మవారికి సంబంధించింది, దుర్గమ్మకి. అది ఒకటి చదువుకుంటున్నాను. దాంతోపాటు లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకుంటున్నాను అనమాట. ఈ రెండే, పొద్దుట సాయంత్రం కూడా ఈ రెండే. ఇంకా తర్వాత తెలీదు, లలితాది నేను చదివే ఛాన్స్ ఉంటే చదువుతాను. ఎందుకంటే నీరసంగా ఉంటుంది, కొంచెం చేయలేకపోతున్నాను అనమాట. లలిత చదువుకోవచ్చు అండి, మనకి వస్తే చదువుకోవచ్చు, లేదంటే పెట్టుకుని కూడా వినొచ్చు, దాంట్లో తప్పేం లేదు. మీకు ఖాళీ ఉన్న రోజు కానీ, సాయంత్రం రోజు కానీ, లేదా సాయంత్రం టైంలో కానీ మీకు, లేదంటే నైవేద్యాలు అది చేసుకుంటాం కదా, నైవేద్యాలు చేసుకున్నప్పుడు అలా ఫోన్లో పెట్టుకుని వినొచ్చు, లేదంటే దాంతోపాటు మీరు ఫాలో అవి చదువుకోవచ్చు కూడా, తప్పలేదు. అలా మీకు తప్పులు వస్తాయి అనుకుంటే మాత్రం చూడకుండా చదవలేను అలా అనుకుంటే జాగ్రత్తగా ఫోన్లో పెట్టేసుకుని మనసులో చదువుకోండి, పెదం పైకి రానివ్వకుండా. అంతేకాని తప్పులు వస్తాయనుకుంటే మాత్రం పైకి గట్టిగా చదవద్దు. ఎందుకంటే అక్షర దోషాలు ఉండకూడదు అంట లలిత, నాకు ఈ మధ్యన తెలిసింది. సో అందుకనేసి అదిగో పడేసింది, అక్కడ కల ఉప్పు పడేసింది, తలలో పెట్టాను, పట్టుకెళ్ళి పడేసింది అనమాట. చాలా అల్లరి చేస్తుందండి ఈవిడి. వారాహి అమ్మే అనుకుంటే ఆవిడని మించిపోయి అల్లరి చేస్తుంది అనమాట ఈవిడి. నాకు తెలిసి ఈవిడికి ఇప్పుడు 8వ సంవత్సరం అనుకుంటా. ఎందుకంటే నేను దేవీ నవరాత్రులు చేయడం మొదలుపెట్టి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతాయి అనుకుంటా. ఈవిడికి 8వ సంవత్సరం ఆ లెక్కను చూసుకుంటే. అంతే, ఇంకా బంగారు తల్లి అలా కూర్చుందనమాట.
ఇంకేంటి అందరూ కూడా బాగా చేసుకుంటున్నారు కదా దేవి నవరాత్రులు. ఇంకో విషయం ఏంటంటే అమ్మవారికి నైవేద్యాలు ఆ రోజు అది పెట్టాలా, ఈరోజు ఇది పెట్టాలా అని అడుగుతున్నారండి. మీ ఓపిక అండి, దానికి మనం ఏం చేయలేము ఇంకా. ఈరోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఈవేళ కొంతమంది ఒకటి చెప్పారు, కొంతమంది ఒకటి చెప్పారు. కానీ నేనేం చేశాను, నాకు ఏది కుదిరిందో మేము అదే చేసుకొని పెట్టగలిగాం అమ్మవారికి. ఆ లెక్క ఏం పెట్టుకోకండి, ఇదే తయారు చేసి పెట్టాలి, అదే తయారు చేసి పెట్టాలని ఏం లెక్క పెట్టుకోకండి. అమ్మ ఏం పెట్టినా తింటుందండి. కాకపోతే అన్నం పెట్టేలా చూసుకోండి. అన్నంలో ఏం కాంబినేషన్ ఉన్నా సరే, ఇప్పుడు క్షీరాన్నం అని, చక్కెర పొంగలని, ఏదైనా సరే మనకి ఏది కాంబినేషన్ ఉన్నా ఖచ్చితంగా అన్నం పెట్టేలా మాత్రం చూసుకోండి. అదొకటే చెప్తాను నేను. మిగిలిన ఏం పెట్టినా పర్లేదు. అంటే ఖచ్చితంగా అన్నంకి సంబంధించి పెట్టాలా అంటే మీ ఓపిక, మీరు పెట్టుకోగలిగితే పెట్టండి, లేకపోతే లేదు. మీరు బెల్లం ముక్క పెట్టినా, ఫ్రూట్స్ పెట్టినా, ఏం పెట్టినా కూడా అమ్మ ఆనందంగానే స్వీకరిస్తుంది. చాలా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, కలసం మీరు ఎందుకు పెట్టలేదు, కలసం ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. కలసం ఆనవాయితీ లేదా అనేసి. మాకు కలసం ఆనవాయితీ ఉందండి. కాకపోతే ఏంటంటే నేను ఇది మెయిన్ డోర్ అనమాట. అందరూ ఇలాగే వెళ్ళొస్తూ ఉంటాం. నేను ఏం చేస్తానంటే ఇలా కట్టెని కట్టేసుకుంటా ఈ 10 రోజులు ఇంకా. అందుకనేసి నేను ఇంకా కలశం అఖండ దీపం పెట్టానంటే ఎవరు రాకుండా కొంచెం స్ట్రిక్ట్గా సిస్టమేటిక్గా ఉండాలనేది నా ఇంటెన్షన్ అనమాట. అందరూ తిరుగుతూ వస్తూ ఉంటే నాకు అంత నచ్చదు. సో అందుకనేసి అమ్మకి ఎటువంటి గాలి అది తగలకూడదని చెప్పేసి నేను కలసం అది పెట్టడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపించను. కలసం పెట్టమంటే చాలా నిష్టగా ఉండాలి, ఇంకా నిష్టగా ఉండాలి ఇప్పుడు ఉండేదానికన్నా. అందుకనేసి నేను కొంచెం ఆలోచించి ఆగుతానన్నమాట. ఆ ఫోటోలో కూర్చుంటే అమ్మకి రాలేదా, ఈ పసుపు ముద్దలోకి వచ్చి కూర్చోలేదా అమ్మ అలా వచ్చి కూర్చుంటుంది. మనం పిలవాలి తప్ప ఆ దీపంలోకి, ఆ కుంకుమలోకి కూడా వచ్చి కూర్చుంటుంది అనమాట. మీరు కలసం పెట్టలేకపోయాము, అఖండ దీపం పెట్టలేకపోయాము, ఇదిగో ఇలా అలంకరణ చేయలేకపోయామని మాత్రం పీక్కోకండి, బాధపడకండి. అమ్మకి మనం ఎలా చేసి పెట్టుకున్నా సరే అమ్మ పూజను స్వీకరిస్తుంది. కాకపోతే మనం ఇది ప్రేమతో చేస్తే మాత్రం ఖచ్చితంగా స్వీకరిస్తుంది అనమాట. కాబట్టి మీ భక్తి శ్రద్ధలను బట్టే ఉంటుంది ఏది జరిగినా. కాబట్టి మీరు ఏమీ దాన్ని సీరియస్గా తీసుకుని ఇది అవ్వకండి. మీ ఓపిక ఉన్నంతలో అమ్మకి జాగ్రత్తగా చేసుకోండి. అమ్మ పూజని, మీరు చేసే పూజ అంతా స్వీకరిస్తుంది అనమాట బంగారు తల్లి. ఇంకోటి ఏంటి, తాటంకాలు వంకరగా వచ్చాయన్న అని మాత్రం కామెంట్లు పెట్టద్దు. ఇన్స్టాలో వేసుకుంటున్నారనమాట ఏదన్నా తేడా వచ్చిందంటే. కాబట్టి ముందే చెప్తున్నాను, నాకు కుదిరినంతలో నేను పెట్టగలిగినంతలో పెట్టాను అనమాట. జాగ్రత్తగా అమ్మని అలా సెట్ చేసి కూర్చోబెట్టాను. తను కూర్చున్నది, నేను కూర్చోబెట్టలేదు. తను వచ్చింది, నేను కూర్చోబెట్టాను అంతే. లేదంటే తను మనం ఎక్కడ కూర్చోబెట్టగలం, అలా వచ్చి కూర్చుంటుంది అంతే. ఇంకా ప్రతి సంవత్సరం నేను అనుకుంటా మార్చలేము, చేయలేము, అలంకరణ మనకి అనవసరం అని నేను అనుకున్నాను. నిన్నే అదే ఫస్ట్ రోజు అనుకున్నా. కానీ అమ్మ మాట ఇంకా వినలేదు, అలా వచ్చి కూర్చుందంటే ఇంకా మనం ఏం చేయలేం. రేపటి అలంకరణ ఎవరికన్నా తెలియాలి అనుకుంటే రేపు లలిత పరమేశ్వరి అండి. మీకు ఏది కుదిరితే అది వండి పెట్టుకోండి అమ్మకి. రేపు లలిత త్రిపుర సుందరి అలంకరణ అనమాట. మహాచండీ అలంకరణ సోమవారమే వచ్చింది. కాబట్టి ఆ అలంకరణ కూడా చేసేవాళ్ళు చేయొచ్చు. నేను అది మార్చాలి అనేసి అనుకుంటున్నా. అలంకరణ ప్లేస్లో ఇంకోటి ఏదైనా అలంకరణ చేయాలనేసి నా ఇంటెన్షను. కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అందుకనేసి నేను సైలెంట్గా ఉన్నా. ఆ రోజుకి ఇంక అప్పటికప్పుడు అనిపిస్తుంది, ఏదో మొత్తం మీద ఏదో అలంకరణ గుర్తొస్తుంది, అంటే చేసేయడమే ఇంకా. ప్రస్తుతానికైతే ఇలా ఉందన్నమాట అమ్మ. అందరూ చేసుకుంటున్నారు కదా దేవీ నవరాత్రులు అయితే. మంది కూడా అంతా బాగానే జరుగుతుంది. మీరు చాలా అర్థం చేసుకొని లిమిట్గా అడుగుతున్నారు అన్నీ కూడా. దానికి చాలా థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో అడిగే ప్రశ్నలన్నీ కూడా చాలా లిమిట్గా అడుగుతున్నారు. దానికి చాలా థ్యాంక్ యూ. ఇంకా మన ఇన్స్టా ఫ్యామిలీ కూడా ఒక 10,000కి దగ్గరలో ఉంది. అయిపోద్ది ఇంకా అమ్మదైతో. అమర్ గారు ఇంకా అదే పనిలో కూర్చొని చూస్తున్నారనమాట, ఎప్పుడవుతుంది అనేసి. అవ్వగానే నేను పోస్ట్ పెడతాను, మీకు కూడా చెప్తాను అనమాట. ఇంకా ఇంతే అనమాట వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ అడగండి, నేను చెప్తూ ఉంటాను. నాకున్న కాల్ని బట్టి నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః.